పెద్దలు విద్యాసాగర్ గారు ఇది ఆర్గనైజ్ చేసినారు. పెద్దలు విద్యాసాగర్ గారు, మోహన్ రెడ్డి గారు, వినాయక్ గారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, ఇతర పెద్దలందరూ ఇక్కడ ఉన్న అందరికీ నాది ధన్యవాదాలు తెలుపుతూ, నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అంటున్నాం. ప్రెజెంట్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ ఇన్ డిస్ట్రక్టివ్ మోడ్, అంటే దాన్ని సర్వనాశనం చేసే పద్ధతిలో పోతున్నది. అంటే మన బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ ఎరాడికేట్ చేయాలి అన్న దూరంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి, సెంట్రల్ కానీ స్టేట్ కానీ ప్రతి. ఈ విధంగా కొన్నేళ్ల వరకు ఎడ్యుకేషన్ సఫర్ అవుతుంది, ఉన్నది ఊసిపోతుంది, చదువు ఎవరికి ఉండదు, ఏమైనా మీకు టెంపుల్ ఎకానమీ మీదనే ఆధారపడాలి, అయ్యగారులు కావాలి, అటువంటి పరిస్థితి రాబోతున్నది. ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో నా ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, బీసీలు లేరు, ఓసీలు లేరు, అందరు నాశనమే. పాత పద్ధతికి తీసుకుపోతామంటున్నారు. పాత పద్ధతులు ఏంటంటే హార్డ్లీ 2-3%, 5% ఎడ్యుకేషన్ ఉండే, మిగిలిన వాళ్ళందరూ పనిచేసేటోళ్ళే, స్కిల్స్ ఇవి అన్నీ చేసేటోళ్ళే. ఆ పద్ధతికి పోతున్న ఈ పరిస్థితి ప్రజెంట్ సిస్టంలో దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ ఎడ్యుకేషన్. యూ హ్యావ్ టు రిమెంబర్. మోహన మస్తు చెప్పిండు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఏంది లేకుండా మీరు 36-40 ఏళ్ళు ఎట్లా పని చేసిండ్రే? ఏం చేసుకుంటూ కూర్చున్నారు? క్వశ్చన్ చేయరా గవర్నమెంట్ను? ఇది కావాలి, అది కావాలి, ఇది లేదు అని ప్రజలకు చెప్పరా? అంటే ఏంది? ప్రజాస్వామ్యమే సరిగా లేదు. ప్రజలు ఇన్వాల్వ్ కాకుండా, ప్రజలు స్వాములు కాకుండా ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడుతుంది? ప్రజల చేతిలో ఏమున్నది? ఏ ఊర్లో ప్రజలు స్వాములు అయినరు? ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు స్వాములు, ప్రతినిధులు స్వాములు అయినరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దీనికి చెక్ లేకపోతే దేర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ దిస్ కంట్రీ ఆల్సో. నేషనే డిస్ట్రక్టివ్ అవుతున్నది. ఇప్పుడు ఏంది, తీసుకుపోయి దేశాన్ని ఏం చేసినాము? ఇది ఇది ఏది మన ఏమంటాం, పెట్టుబడిదారుల చేతులకు పోయింది. పెట్టుబడి చేతుల ప్రజల్ని ఎవడు అడుగుతాడు? ఇప్పుడు పొద్దుగాలు లేచి మేము ఇందిరా పార్క్ పోతే MBA PhDలు చేసిన వాళ్ళు ఏది మన సాలాడ్స్ అమ్ముకుంటున్నారు. తప్పులేదు, ఏ పని చేసినా తప్పులేదు, కానీ వానికి PhD చేయవలసిన అవసరం ఏమున్నది? సాలాడ్స్ అమ్ముకుంటున్నారు, లేకపోతే జ్యూసెస్ అమ్ముకుంటున్నారు, లేకపోతే శాండ్విచెస్ అమ్ముకుంటున్నారు. ఆడపిల్లలు బీటెక్లు చేసి శాండ్విచెస్ అమ్ముకుంటున్నారు. ఈ విధంగా పరిస్థితులు మారిపోతున్నాయి. మళ్ళీ ఎవడు పట్టించుకుంటలేరు ప్రజలను. ప్రజలకు అవగాహన లేకుండా పోతున్నది, క్వశ్చన్ చేసేటోళ్ళు లేకుండా అయినరు. టీచర్లు అప్పుడు ఇంతకుముందు ఇంతకాలం ఏంటంటే అందరం ఆర్గనైజ్ చేసుకొని మీటింగులు పెట్టుకొని క్వశ్చన్ చేసేది. ఇవాళ క్వశ్చన్ చేస్తే వాళ్ళని లోపటేసేటట్లున్నది ప్రజాస్వామ్యం. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లా నిలబడుతుంది? ఇది ప్రజెంట్ డే ఆఫ్ సిస్టమ్. ఎడ్యుకేషన్ ఒకటే కాదు, మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే బికాజ్ పొలిటికల్ సిస్టంలో ప్రజలు పార్టిసిపేట్ చేస్తలేరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇన్వాల్వ్ కావాలి. ప్రజలు ఇన్వాల్వ్ కాకుంటే కరప్షన్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, ఇంజస్టిస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సరిగా ఉండదు, జాబ్స్ సరిగా ఉండవు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఏది లేదు. దందా చేసేటోని చేతుల ప్రభుత్వాలు పోయినాక వాడు దందా చేస్తాడు, కానీ సేవ ఎట్లా చేస్తాడు? ఇది మనం రియలైజ్ చేసుకోవాలి. దందా చేస్తున్నారు అందరూ, రిచ్ ఉన్నోళ్ళు రిచ్ అవుతున్నారు, మనం అందరం బికారిగిలం అవుతాం. చూస్తే ఫ్యూచర్లో ఏమవుతుందంటే మనం కూడా అడక తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంత చదువులు చదువుకొని ఇన్ని ఉద్యోగాలు చేసి ఎందుకు పనికి రాకుండా. కానీ మీరు ఇవాళ పెట్టింది, నేను వచ్చింది ఎందుకంటే సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్ అని గోపాలం గారు ఏదైతే చెప్పినారో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ ఆపర్చునిటీ సార్. మనకు ఫ్యూచర్ కావాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలి, ప్రజల చేతుల పగ్గాలు రావాలంటే మనం అందరం కలిసి ఒకటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ టెక్నాలజీస్ అని స్థాపించాలి సార్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటే మన కరప్షన్ ఉన్నది, ఇది ఎట్లా పోవాలి? చాలా సింపుల్. కరప్షన్ తీసేసుడు ఏమున్నది? ప్రతి ఆఫీసు విలేజ్ నుంచి క్యాపిటల్ సిటీ వరకు మంత్లీ 1 డే ఓపెన్ హౌస్ పెట్టాలి. ఆ నెలలో ఏం పని చేసిండ్రో సీనియర్ మోస్ట్ అఫీషియల్ చెప్పాలి. ప్రజలు అడుగుతారు, అది ఎందుకు చేసినావా? ప్రజలకు లాభం లేదు, దేశానికి లాభం, ఎవరికి చేసినావు? ఈ క్వశ్చనింగ్ అనేది ఉంటే ప్రజలది ట్రాన్స్పరెన్సీ ఏర్పడుతుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది అఫీషియల్స్కు. ఇప్పుడు ఎవడు అడిగేటోడే దిక్కులేడు. అదేవిధంగా పొలిటికల్ రిప్రజెంటేటివ్ కూడా ఎవ్రీ మంత్ మేము వాళ్ళు ఏం పని చేసిండ్రో ఆన్లైన్ పెట్టాలి. పెడితే ఏంటంటే ప్రజలకు జవాబుదారీ.
ఒకసారి ప్రజలకు జవాబుదారీ అయితే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇప్పుడు ప్రజలను అడిగినోడు దిక్కే లేదు, ప్రజలకు హక్కే లేదు, ప్రజలు ఏం చేయలేరు, ఓటేసి మర్చిపోవాలి. ఇట్లా పరిస్థితి ఉంటే నడవదు. దీనికి ఏం చేయాలంటే ప్రజలను ఇన్వాల్వ్ చేస్తూ, ఇప్పుడు కరప్షన్ పోవాలనుకో ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ టెక్నాలజీ, ఆ ఐడియా కరప్షన్ను ఎట్లా ఎలిమినేట్ చేయాలన్నది ఐడియా మీద డిస్కషన్ చేయాలి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టాలి. ఫస్ట్ 50-60 మందితోటి పెట్టాలి. తర్వాత ప్రతి ఒక్కడు 50 మంది వాళ్ళ ఏరియాలో పోయి వాళ్ళు కండక్ట్ చేయాలి. ఇట్లా 2-3 వరుసలు చేసినాక 10,000 మంది ఇన్వాల్వ్ అవుతారు. 10,000 మంది ఐడియాస్ను మనం కోడిఫై చేయాలి. చేసి మనం మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మంచి ఐడియాస్ గురించి మాట్లాడి ఆ ఐడియాస్ను మనం